మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. బావగారు, నాతో మాట్లాడాలని చెప్పి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను ఉషా. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. అందులోనూ వివిధ కారణాల వలన తల్లిదండ్రులకు దూరమయ్యి ఇక్కడ పెరుగుతున్న ఈ పిల్లలైతే సాక్షాత్తు ఆ దేవుడి ప్రతిరూపాలుగా నేను భావిస్తాను. ఈరోజు ఆ దేవుడి ప్రతిరూపమైన ఒక బాబు వలన నేను నా సమస్య నుంచి బయటపడే అవకాశం వచ్చింది. పుట్టుకతోనే తన వాళ్లకు దూరమైన ఆ బాబు ఈరోజు 2 కుటుంబాలను నిలబెట్టి కుటుంబానికి అండగా నిలబడబోతున్నాడు. బావగారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక పసివాడు మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేయడం ఏంటి? 2 కుటుంబాలకు అండగా నిలబడడం ఏంటి? అదెలా సాధ్యం? చెప్తాను ఉషా. నీకు చెప్పాలని, నా ఆలోచన నీతో పంచుకోవాలనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నా ప్రతి కష్టాన్ని నీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయింది. ఎందుకంటే నా మంచిని, కుటుంబం మంచిని కోరుకోవడంలో ముందుండే మనిషివి నువ్వు. అందుకే ఈ విషయం కూడా ముందుగా నీకే చెప్తాను. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సమస్య మురారి. మురారి తన సొంత కొడుకు కాదు అని తెలిస్తే సునంద గారు బతకరు. అలా అని హారికకు నిజం చెప్పకుండా ఎక్కువ కాలం దాచలేము. అందుకే అటు ప్రభు సునందలకి ఇబ్బంది లేకుండా, ఇటు హారిక పరంగా ఒత్తిడి రాకుండా ఇక్కడుండే ఒక పిల్లాడికి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనుకుంటున్నాను. అదెలా సాధ్యం బావగారు? సాధ్యం చేయాలి ఉషా, తప్పదు. హారికతో మిస్ అయింది ఈ బిడ్డేనంటూ ఇక్కడ దత్తతగా తీసుకున్న ఆ 3 ఏళ్ల పసివాణ్ణి పరిచయం చేస్తాను. అప్పుడు హారికకు ఒక బిడ్డ దొరుకుతాడు. సునంద గారికి తన బిడ్డ దూరం కాడు. అలాగే తల్లిదండ్రులు లేని ఒక బిడ్డకు తల్లిదండ్రులు దొరుకుతారు. అలా అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎవ్వరికీ చెడు జరగదు. చాలా మంచి ఆలోచన బావగారు. మీరన్నట్టు ఈ పని వల్ల అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎవరికీ హాని జరగదు. అన్నింటికంటే సునంద గారి ప్రాణం నిలబెట్టడం కోసం మీరు చేస్తున్న ఈ త్యాగం చూస్తుంటే నాకు మీరొక దేవుళ్ళ కనిపిస్తున్నారు. యు ఆర్ గ్రేట్ బావగారు. నేను దేవుణ్ణి కాదు ఉషా, మామూలు మనిషినే. సునంద, హారిక ఆ 2 తల్లుల ప్రేమే నన్నిలా మార్చింది. మీరు తరుణ్ గారు కదా? అవునండి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇక్కడే ఆగిపోయారే, లోపలికి రండి సార్. పదండి. రండి సార్. పద ఉషా. మీకు దత్తత ఇస్తానని చెప్పింది ఈ బాబునే అండి. ప్రస్తుతం మీ బాబు మిగిలిన పిల్లలతో పాటు నర్సరీ క్లాసులో ఉన్నాడు. అలాగేనండి. నేను కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి త్వరలోనే పిల్లాన్ని దత్తత తీసుకుంటాను. అలాగే తరుణ్ గారు, లీగల్ ఫార్మాలిటీస్ కోసం
బాబు గురించి మీకెప్పుడు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కాల్ చేయండి. మ్, అలాగేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. మ్. బావగారు, బాబు చాలా బాగున్నాడు బావగారు. చెప్పానుగా ఉషా, ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆ దేవుడి ప్రతిరూపమని. అందుకే అందరూ బాగుంటారు. సరేలే, నేను స్టేషన్ వైపు వెళ్తున్నాను. నిన్న ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, పద. లేదు బావగారు, నాకు ఈ దగ్గరలో వేరే పనుంది. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. మ్.